145వ కీర్తన 14 వాక్యాలు రాయబడిన మాట, యెహోవా పడిపోవు వారిని ఉద్ధరించువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. ఈ రోజున ఇంకా నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే, ఇంకా నువ్వు ఫాలెన్ కండిషన్లో ఉంటే, నీ హృదయంలో ఇంకా పాపం దాగి ఉంటే, ఏ కారణం చేతనైనా కుంగిపోయి ఇక నా బ్రతుకు అయిపోయింది అనుకునే పరిస్థితుల్లో నీవు ఉంటే, నా ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను లేపుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమెన్ హల్లెలూయా. దానికి ఒకటే మార్గం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి 4 వాక్యాలు మీరు చదువుకుంటే అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వాక్యాల్లో అక్కడ ఎఫెసు అనే ఒక సంఘం ఉంది. ఆ సంఘము దేవుణ్ణి ఎంతగానో ప్రేమించింది. మీరు ఒకప్పుడు ప్రభువుని నమ్ముకున్నప్పుడు దేవుడిని ఎంతగానో ప్రేమించారు. ఈ రోజు నా ప్రేమ మీలో ఉందా? పెళ్ళైనప్పుడు మీ భర్తని మీరు చాలా బాగా ప్రేమించారు, ఆ ప్రేమ మీలో ఉందా? పెళ్ళైనప్పుడు నీ భార్యని చాలా బాగా ప్రేమించావు, ఆ ప్రేమ నీలో ఉందా? జాక్పూర్ దైవ సేవకుడు అంటాడు, నాకు 95 ఏళ్ళు, నా భార్యకి 85 ఏళ్ళు. 17 ఏళ్ల వయసులో నా భార్య ఉన్నప్పుడు ఆమెకు పెళ్ళయింది నాతో. 17 ఏళ్ల వయసున్న నా భార్యనే ఈ రోజు కూడా నేను ఊహించుకుంటాను అంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. తల పండిపోయిన భార్య తన కళ్ళ ముందున్న ఆయన ఆలోచన ఎలా ఉందో తెలుసండి? 17 ఏళ్ల వయసులో తన భార్య ఇప్పుడు తన కళ్ళ ముందు ఉన్నట్టుగా ఆయన భావిస్తాడట. ఆమెన్ హల్లెలూయా. అందుకే పాపం చేయకుండా పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఆమెన్ హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరం తుచ్చమైనది. ఇది సమాధిలో చేయబడితే పురుగులు ఎదురు చూస్తుంటాయి మన కొరకు. ఇది కుళ్ళిపోయే శరీరం, పాడైపోయే శరీరం, కంపు కొట్టే శరీరం. చచ్చినోడిని ఎవడైనా ఇంట్లో పెట్టుకుంటాడండి? దరిద్రుడు త్వరగా తగలబెట్టండి అంటారు. ఎందుకంటే అన్నం వండుకోవాలి, తినాలి కాబట్టి. ఎంత ప్రేమ ఉన్నా ఏ భార్య భర్తను సచ్చినోడిని పక్కన పెట్టుకోదు, ఏ పిల్లలు సచ్చినోడిని పక్కన పెట్టుకోరు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చచ్చే ఈ శరీరానికి ఎన్ని హంగులో, ఎన్ని ఆర్భాటాలో, దీనికోసం దేవుడి మందిరానికి ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టారో, ప్రభు నామం మీ వల్ల నా వల్ల అవమానపరచబడింది. ఈ రోజున మీ వల్ల నా వల్ల నా ప్రభు తలెత్తుకోగలగాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాను. నా ప్రభు తలెత్తుకోగలగాలి. ఆమెన్ హల్లెలూయా. నిన్ను రక్షించినందుకు ఆయన తల ఎత్తుకోవాలి. ఇప్పటిదాకా నిన్ను రక్షించినందుకు ఆయన తలదించుకొని బతుకుతున్నాడు. ఈ రోజు నువ్వు తీర్మానం చెయ్యి, నా ప్రభువుని తలెత్తుకునే దానిగా నేను చేస్తాను, నా ప్రభువుని తలెత్తుకునేవాడిగా నేను చేస్తాను. ఆయన విలువైన రక్తాన్ని చిందించి నన్ను కొన్నాడు, నన్ను కన్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఆయన విలువైన రక్తంతో నన్ను కొన్నాడు, నన్ను కన్నాడు. ఆయన రక్తం విలువైన రక్తం. నేను ఆయన సొత్తు, నా మొగుడు సొత్తు కాదు, నా పెళ్ళాం సొత్తు కాదు. నేను యేసు సొత్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు సొత్తుగా మీరుంటే మీ నోట బూతులు, సరసోక్తులు, పాప అలవాట్లు, భయంకరమైన పాపపు ఆలోచనలు మీ జీవితంలో కలగవు. మీరు ప్రభువుని గణపరిచే వరకు ఉంటారు. మీరు మోకరిస్తే ఏ పాస్టర్ మీ తల మీద చేయబెట్టే అవసరంలా, మీ నెత్తి మీద మీ చేయబెట్టుకుంటే అద్భుతాలు మీ జీవితంలో జరిగిస్తాడు. చెప్పండి బట్టి ప్రభువు నామాన్ని గణపరుచుకున్నాను. వాడి దగ్గరికి వీడి దగ్గరికి పోయి నా తల మీద చేయబెట్టు, అందరు చేయబెడితే నీ తల అరిగిపోయి నువ్వు గోతులోకి వెళ్ళిపోతావు. అందుకే ఈరోజు అనేకులమైన విశ్వాసాలు బతుకు గోతులో పోతున్నారు. ఇక్కడ మారాలి. చప్పట్లు పెట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాను. ఇక్కడ మారగలిగితే పడిపోయిన నిన్ను ఉద్ధరిస్తాడు, కుంగిన నిన్ను లేవనెత్తుతాడు. ఆమెన్ హల్లెలూయా. దానికి మంత్రం ఒకటే. ఎఫెసు సంఘం ప్రభువుని బహుగా ప్రేమించింది, ఎంతో బహుగా ప్రేమించింది. ఎంత ప్రార్థన అంటే అంత ప్రార్థన, ఎంత వాక్యం అంటే అంత వాక్యం. దేవుని కంటే నాకు ఎక్కువేముంది అన్నది ఎఫెసు సంఘం. ఒక రోజున ఎఫెసు సంఘం చల్లబడిపోయింది. ప్రార్థన తగ్గింది, వాక్యం తగ్గింది, కానుక తగ్గింది. ఎక్కడ చిరిగిన 10 రూపాయలు ఉంటాయో చూసి దాన్ని తెచ్చి మందిరంలో వేయటం ప్రారంభించింది. ఎక్కడ చల్లని 100 రూపాయలు ఉంటుందో చూసి దాన్ని తెచ్చి మందిరంలో వేయటం ప్రారంభించింది ఎఫెసు సంఘం. ఆ పాస్టర్ గారు కోడి కూర కొనుక్కుందామని కానుకలు పెట్టి తెరిస్తే చినిగిపోయిన 100 రూపాయలు కనపడితే చికెన్ షాప్కి వెళ్తే ఇది పనికిరాదు అన్నాడు. అంటే పాస్టర్ అమ్మ నెత్తినోరు కొట్టుకొని బాధపడింది, నా బిడ్డలకు ఈ రోజు కూడా చికెన్ లేదే అని. ఇలాంటి దౌర్భాగ్యమైన విశ్వాస జీవితాన్ని గడిపే విశ్వాసులు ఉన్నారు. గివ్ ద బెస్ట్.
దేవునికి ఇవ్వగలిగిన శ్రేష్టమైనది ఇవ్వండి. దేవుని ఆశీర్వాదాలు చూడండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఇవ్వగలిగిన శ్రేష్టమైనది ఇవ్వండి. దేవుని ఆశీర్వాదాలు చూడండి. ఆమేన్, హల్లెలూయా. నేను నా పిల్లలు ఈ రోజున ఆశీర్వదించబడటానికి కారణం నేను చెప్తాను. నేను నమ్మకంగా నా దేవుని పరిచర్యకి నేను చేసిన సహాయం, దైవజనుడైన యేసన్నకి వెన్నంటి ఉండి నేను చేసిన ఆ పరిచర్య, దైవజనుడైన ఎంఏ పాల్ గారికి నేను చేసిన ఆ గొప్ప నాకు చేతనైనంత సహాయం, ఈరోజు నేను ఏ చోటకి వెళ్ళినా 2 చేతులెత్తి నమస్కరించే ఒక దైవ సేవకుడిగా నా ప్రభు నన్ను మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి ప్రేమను మరచింది ఎఫ్ఎస్సి సంఘం. మొదటి క్రియలు లేవు ఎఫ్ఎస్సి సంఘంలో. ఎఫ్ఎస్సి సంఘమా, నువ్వు మొదటి ప్రేమ మరిచావు. నువ్వు ఎక్కడ పడ్డావో జ్ఞాపకం చేసుకో. ఎక్కడ పడ్డావో జ్ఞాపకం చేసుకో. ఎక్కడ తగ్గావు? వాక్యంలో తగ్గావా? చర్చికి రావడం తగ్గావా? ప్రార్థనలో తగ్గావా? ఉపవాసంలో తగ్గావా? పాస్టర్ని ప్రేమించడంలో తగ్గావా? దేనిలో తగ్గావు? నువ్వు జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొందు. మారు మనసు పొందు. మనసు మార్చుకో. పాపాన్ని ఒప్పుకో. మరలా తిరిగి నన్ను ప్రేమించడం ప్రారంభించు. తిరిగి నన్ను ప్రేమించడం ప్రారంభించు. ఎక్కడ పడ్డావో జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొందు. తిరిగి నా దగ్గరికి రా. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. తిరిగి నా దగ్గరికి రా. తిరిగి నా దగ్గరికి రా. మరలా నిన్ను కట్టే బాధ్యత నాది. నీ కుటుంబాన్ని దీవించే బాధ్యత నాది. నీ పిల్లల్ని ఆశీర్వదించే బాధ్యత నాది. చెడిన నీ బ్రతుకుని, ముక్కలైన నీ బ్రతుకుని కంసాలోడు బాగు చేయలేడు, గాజు కొట్టుడు బాగు చేయలేడు. నేను బాగు చేయగలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను అతికించను, నేను నూతనమైనదిగా చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నూతనమైనదిగా నా ప్రభువు నీ జీవితాన్ని చేయబోతున్నాడు. ఈ మాటను వినగలిగితే 3 వ్యక్తులను మీకు పరిచయం చేస్తాను. మొదటి వ్యక్తి మీకు బాగా తెలిసిన పేతురు. లూకాసు సువార్త 22వ అధ్యాయం 56వ వాక్యం నుంచి 61వ వాక్యం మధ్యలో, అంతకుముందు అధ్యాయాల్లో యేసు ప్రభు అంటున్నాడు పేతురుతో, పేతురు, నీతో సహా అందరూ నన్ను విడిచి పారిపోతారు. గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలు పారిపోతాయి. సహజమే కదరా పేతురు, మీరందరూ పారిపోతారు. పేతురు ఇలా ఉరుమురు యేసు ప్రభు వైపు చూశాడు. అందరు పారిపోయినా ఈ భక్తుడు పారిపోడు అన్నాడు. ఈ భక్తుడు పారిపోడు అన్నాడు. యేసు ప్రభు చూసి నవ్వుకున్నాడు. పేతురు పారిపోయే సంగతి యేసు ఆత్మనేత్రాలతో చూశాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాడు. మీలో మనం ఎవరు అతీతులం కాదు దేనికి కూడా. గర్జన సింహం వల్లే సాతాను తిరుగుతూ ఉన్నాడు. వాడి నోట్లో పడకుండా ఉండాలంటే ఒకే ఒక ఆయుధం, జీవవాక్యం అనే ఖడ్గం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాడు. వాక్యాన్ని ధ్యానించేవారిగా, వాక్యాన్ని ప్రకటించేవారిగా, వాక్యం సందర్భంగా ప్రార్థించేవారిగా, ఉపవసించేవారిగా మీరుంటే గర్జన సింహం మీ దగ్గర నుంచి పారిపోతుంది తప్ప మిమ్మల్ని పొరపాటున సమీపించదు. ఈ రోజున సాతాను చెరలో నేనున్నానండి అన్నావంటే గర్జన సింహానికి నువ్వు అవకాశం ఇచ్చావు. ఏ అవకాశం ఇచ్చావో జ్ఞాపకం చేసుకో. ఏ విధంగా అపవాది నీ ఇంట్లోకి వచ్చిందో గుర్తుపెట్టుకో. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే తెలుస్తుంది. ఎవడి సొమ్ము కొట్టేశావు, ఎవడి స్థలం ఆక్రమించావు, ఏ కుటుంబాన్ని కూల్చావు, ఏ పిల్లలను చూసి అసూయపడ్డావు, ఎవడి ఇల్లు కట్టుకుంటుంటే ఓర్చుకోలేకపోయావు. అందుకే నీ ఇంట్లో సాతాను ప్రవేశించింది, అపవాది ప్రవేశించాడు. జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నాలో అసూయ, ద్వేషం, పగ, ఈర్ష్య, కక్ష, కలహం సమస్తాన్ని ఈ రోజున కొట్టివేయండి ప్రభువా. కలరశప సమస్తాన్ని కొట్టివేయండి ప్రభువా. నన్ను క్షమించండి. విశ్వాసం అనుకుంటున్న నీవు ఈరోజు అడగగలిగితే నా ప్రభు మన భ్రష్ట మనస్సును బాగు చేసి గొప్పగా నిన్ను ఘనపరచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కటే మార్గం అండి, ఇంతకంటే మార్గం లేదు. పేతురు అందరూ విడిచిన నేను వినను అన్నాడు. అన్ని మాటలు చెప్పినాడు. ఒక చిన్న పిల్ల వచ్చి, నువ్వు యేసు ప్రభుతో తిరిగావు కదా అన్నది. అమ్మాయి, చిన్నదానా, ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు, ఆయనకి నాకు సంబంధం లేదు. 3 సార్లు అబద్ధం ఆడాడు. 3 సార్లు అబద్ధం ఆడిన పేతురులో ఒక మంచి గుణం ఉందండి. ఏంటి ఆ గుణము తెలుసండి?
తాను ఎక్కడ పడ్డాడో జ్ఞాపకం చేసుకున్నాడు. తాను ఎక్కడ పడ్డాడో జ్ఞాపకం చేసుకున్నాడు. తన బుద్ధిహీనత నిమిత్తమై మారు మనసు పొందాడు. అయ్యో, నా ప్రభువునే ఎరగనన్నానే, 3.5 సంవత్సరాలు ఆయనతోనే తిరిగి నా ప్రభువుని ఎరగనని చెప్పానే, 10 సంవత్సరాలుగా మందిరంగా వస్తూ మీ పాస్టర్ మంచి సేవ చేస్తున్నాడు అంట కదా అంటే, ఆ ఏమి సేవలే అన్నానే అని ఏమాత్రం ఆలోచించకుండా పేతురు తాను పడ్డ స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. మారు మనసు పొందాడు. తిరిగి ఎక్కడికి వచ్చాడో తెలుసా? చెట్టు దగ్గరికి వెళ్ళాల, యేసు పాదాల దగ్గరకు వచ్చాడు. చెప్పండి, కొట్టినామని కనపడుతుంది. ఆమె హల్లెలూయా. అలాంటి పేతురు, మార్పు చెందిన పేతురు, దేవుడిచ్చిన మరొక అవకాశం ద్వారా నాశనం అయిపోకుండా దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు పేతురికి. మీకు కూడా ఇస్తున్నాడు ఈ రోజున. ఇది ఎన్నో అవకాశమో నాకు తెలియదు. 15 అవకాశం, 16 అవకాశం, 77 అవకాశం కూడా కావచ్చు. నాకు చాలా అవకాశాలు ఇచ్చాడు. అందుకే ఇప్పటికి మారానని నమ్మకంగా చెప్పగలను. ఇప్పటికి నేను మార్పు చెందిన వ్యక్తినని సవాలుగా చెప్పగలను. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు నాకు. ఎన్నిసార్లు ఆయన దుఃఖపెట్టా. నేనేం తక్కువని కాదు, నేను భక్తుడిని నేను చెప్పట్లా. మీరు కూడా దుఃఖ పెడుతూనే ఉన్నారు. ఈరోజు ఇది చివరి ఛాన్స్ కావచ్చు. ఆలోచించండి. పేతురు పశ్చాత్తాపడ్డాడు, ప్రభు దగ్గరకు వచ్చాడు. ఒక్క ప్రసంగం చేస్తే, ఒక్కసారి యేసునామాన్ని ప్రకటిస్తే 3,000 మంది రక్షణ పొందారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుంది. చిన్నపిల్ల అడిగితే ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడిన పేతురు ఆ తర్వాత అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 20వ వాక్యంలో అంటాడు, నేను మనుషుల మాట వినవలన, దేవుని మాట వినవలన, నా ప్రాణం పోయినా దేవుడి మాట వింటాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? మార్పు చెందిన జీవితానికి ధైర్యం వస్తుంది. నువ్వు ఇంకా మార్పు చెందకుండా ఎన్ని సంవత్సరాలు ఈ మందిరానికి వచ్చినా నీ కాలి నడక దండగా, మోకాలు నొప్పులు వస్తాయి తప్ప లాభం ఏమి లేదు. ఎట్ట వస్తున్నావు కదా, ప్రభు కొరకు రోషంగా బతుకు. ఆమెన్ హల్లెలూయా. పేతురు లాంటి అద్భుతమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. ఆమెన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. 2 సమూయేలు 11th చాప్టర్లో ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. గొర్రెలు కాసుకునేవాడిని దేవుడు సింహాసనం మీద కూర్చోబెడితే కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టినట్టు అయిపోయింది. బంగారు సింహాసనం మీద కుక్కను కూర్చోబెడితే ఏం చేస్తుంది? పోస్తుంది. దావీదును కూర్చోబెడితే అదే జరిగింది. యేసు స్వరక్తం ఇచ్చి మనల్ని కొంటే మనం ఏం చేస్తున్నాం? దేవుని మందిరాన్ని ఎన్నిసార్లు అవమానపరిచాం? దేవుణ్ణి ఎన్నిసార్లు అవమానపరిచాం? ఈ బైబిల్ని ఎన్నిసార్లు అవమానపరిచాం? మీరు నమ్ముకున్న దేవుణ్ణి ఎన్నిసార్లు దుఃఖపరిచారు? మీ ఇష్టం వచ్చిన ఎట్లుగా బూతులు మాట్లాడి ఎన్నిసార్లు మీ దేవుని దుఃఖపరిచారు? మీకు ఎవరైనా ఒక పని ఇస్తే ఆ పని నమ్మకంగా చేయకుండా ఎన్నిసార్లు దేవుడిని అవమానపరిచారు? సేవకుడిగా నేను నా సేవ నమ్మకంగా చేయకుండా ఎన్నిసార్లు ప్రభువుని అవమానపరిచాను? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే కన్నీరు రాక తప్పదు. కన్నీళ్లు కారతాయండి. నాకు చాలా ఏడుపు వస్తుంది. నా భార్య ప్రభు దగ్గరికి పోయినందుకు ఏడుపు రాదు. నా ప్రభువుని నా భార్య ఎదుట దుఃఖపెట్టిన నా బ్రతుకును బట్టి నేను ఏడుస్తుంటాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలు కాసుకునేవాడిని సింహాసనం మీద కూర్చోబెడితే రాజు కొరకు ప్రాణం పెట్టే సైనికుడు, ఆమెన్ హల్లెలూయా, అటువంటి సైనికుడు యుద్ధరంగా నుంచి పిలిపించి ఆ భార్యతో పడుకునేటట్టుగా చేయబోయాడు. ఆ సైనికుడు ఎంత నీతిమంతుడో తెలుసండి. నా ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తుండగా నేను నా భార్యతో పడుకునే సమయమా అంటున్నాడండి. నా భార్యతో పడుకునే సమయమా? నీ కుటుంబం కల్లోలాలతో ఉంటే, నీ కుటుంబం కల్లోలంలో ఉంటే నువ్వు సుఖంగా నిద్రపోయే సమయమా ఇది? ఏ సమయమో తెలుసా? నువ్వు మోకరించి ఎలుగెత్తి ప్రార్థన చేయాల్సిన సమయం. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరచుకో. హల్లెలూయా. నీ మందిరం నిండకుండా ఇంకా ఖాళీగా ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఆ బార్లో పడుకున్నావంటే ఆ సమయమా? నా మందిరం నిండాల ప్రభువా, నా మందిరపు ఎల్లలు విస్తరించాల ప్రభువా, ప్రార్థన చేయాలి. ఆమెన్ హల్లెలూయా. ఇది నీ బాధ్యత.
ఎంతసేపు పాస్టర్ బాధ్యత కాదు, వాళ్ళు కట్టుకొని పోరు దీన్ని, ఇక్కడే వదిలిపెట్టిపోతారు. తర్వాత మీరే ప్రభు వచ్చిన తర్వాత మీరు ఎత్తపడకపోతే మీరు ఇక్కడుండి ఆరాధన చేసుకోవచ్చు. నా అమ్మాయికి కూడా ఇచ్చేస్తాం మీకు. ఇప్పుడు ప్రభు వస్తే నేను ఇలాగ వెళ్ళిపోతా, మా వాడు అలాగే వెళ్ళిపోతాడు, వాడి భార్య అలాగే వెళ్ళిపోద్ది, మా షూట్ చేసేవాడు కూడా అలాగే వెళ్ళిపోతాడు. మీరు ఎవరు ఉండాలనుకుంటే మీకు చాలా థ్యాంక్స్, ఇక్కడే ఉండండి. నా కెమెరా తీసుకోండి, నా బైబిల్ తీసుకోండి, నా ట్యాబ్ కూడా తీసుకోండి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. మీరు అమ్ముకోండి, నా కారు కూడా తీసుకోండి. ఎందుకంటే మా పిల్లలు హైదరాబాద్ నుంచి అట్టి పైకి వెళ్తారు. మా పిల్లలు ఏ చర్చిలో ఉన్నారో అక్కడ చీల్చుకొని వెళ్ళిపోతారు. ఆమె హల్లెలూయా. నాకు ఆ నమ్మకం ఉంది. నా పిల్లల్ని అలా పెంచే కృప ప్రభు నాకు ఇచ్చాడు. నా పిల్లలే కాదు, నా మనవరాలు కూడా వెళ్ళిపోతారు. ఆమె హల్లెలూయా. ఒక్కడు నా వంశం భూమి మీద మిగలదు, విగ్రహారాధికులైన నా బంధువులు తప్ప. సనాతనమైన సాంప్రదాయ విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన నా బంధువులు తప్ప ఇంకెవరు మిగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితంలో వ్యభిచారం చేయడమే కాకుండా ఒక సహోదరి యొక్క భర్తని చంపించి 2 రకాల పాపాలే కాదు, ధర్మశాస్త్రంలో 3 ఆజ్ఞలు అతిక్రమించాడు. చివరికి 12వ అధ్యాయంలో ప్రవక్త వచ్చాడు. ఆ దుర్మార్గుడు నీవే, ఒక వ్యక్తి జీవితాన్ని పాడు చేసింది నువ్వే అన్నప్పుడు 51వ కీర్తనలో దావీదు అంటాడు, దేవా నీ ఆత్మను నా నుండి దూరం చేయకు, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు. విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలియాగమని ఇందాక మీ సేవకుడు సెలవిచ్చినట్లుగా వినయంతో పశ్చాత్తాపంతో తిరిగి దేవుని పాదాలు పట్టుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. ఆమేన్ హల్లెలూయా. నా దేవుడు ఎంత మంచి దేవుడు అంటే అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో రాయబడినట్లుగా యెష్షయి కుమారుడైన దావీదు నా హృదయానుసారుడని సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు హృదయానుసారులుగా మారాలనుకుంటున్నారా? ప్రభు మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. పేతురు వలె అగ్ని లాంటి మాటలు, ప్రభు మాటలు పలకగలిగే సాక్షులుగా మారాలనుకుంటున్నారా? మిమ్మల్ని పేతురులాగా ప్రభు మార్చాలనుకుంటున్నాడు. దావీదు వలె దేవునికి ఇష్టలుగా చేయాలనుకుంటున్నాడు. దేవునికి ఇష్టడిగా ఉంటే ఆశీర్వాదం ఏంటో తెలుసండి? 23వ కీర్తన రాయబడింది, గాఢాంధకారంలో నీ ఉన్న దేవుని దండము దుడ్డుగర్ర నిన్ను కాపాడుతుంది. ఆమేన్ హల్లెలూయా. దేవుని దండము దుడ్డుగర్ర నిన్ను కాపాడుతుంది. కృపాక్షేమాలు నీ వెంట వస్తాయి. నీ శత్రువు నీ ఎదుట తల దించుతాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. నీ శత్రువు నీ ఎదుట తల దించుతాడు. ఇస్సాకు తవ్విన బావులన్నీ కూర్చిన అబీమెలెకు రాజు ఇస్సాకు పాదాల చెంత మోకరించి నీతో సంధి చేసుకుంటానన్నాడు. కారణం ఇస్సాకు యొక్క విశ్వాసం, ఇస్సాకు యొక్క జగడమాడనే స్వభావం, ఇస్సాకు యొక్క విశ్వాసం, ఇస్సాకు యొక్క విధేయత, ఇస్సాకు యొక్క జగడమాడని స్వభావం. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నా విశ్వాసం నీకుందా? ఆ విధేయత నీకుందా? ఆ జగడమాడని స్వభావం, తగాదలు పెట్టుకునే స్వభావం. అత్తగారు ఏదైనా అందనుకోండి, వెంటనే ఒంటికాల మీద లేస్తుంటే నువ్వు అది ముసలి ఏదో అమ్మలే వదిలేద్దాం అనుకోవట్లా. మొగుడేమని అన్నాడు అనుకోండి, నేను సంపాదించట్లేదా, కట్నం కూడా తెచ్చాను, 5 లక్షల బంగారం తెచ్చాను, నువ్వు కూడా నన్ను అంటానికి. అబ్బా ఏమి క్రైస్తవ కుటుంబాల. ఆ సమయంలో మా పాస్టర్ వెళ్తాడు, ఈ షార్ట్ కొట్టడం చాలా మంచిదైంది. నాలాంటి వాడు వెళ్ళాడు అనుకోండి, ఆ పిల్లోడు తలుపు తీస్తాడు, సిస్టర్ అంటాను నేను పోయి. అప్పుడేమో జ్యోతిర్మయుడా అని పాట పాడింది, మీరందరూ ఎగిరారు, ఈ డ్రమ్ము కూడా కొట్టాడు. ఈయన భక్తురాలు అనుకొని నాలాంటి ఈయన బాగుండి నేను వెళ్ళారు అనుకోండి, సిస్టర్ అని నేను వెళ్ళను ఎవరి దగ్గరికి, అందుకే నాకు తెలుసు ముక్కు బగులుద్దని. లోపల ప్లేట్లు గ్లాసులు గాలిలో లేస్తున్నాయి, నాకేం తెలుసు, భక్తుల కుటుంబం కదా. ఒక ప్లేట్ వచ్చింది నా ముక్కుకు తగిలింది అనుకోండి, ఎందుకు వచ్చింది? నా భార్య నా ముక్కు చూడకుండా అనవసరం, నేను ఎందుకు అన్యాయం కావాలి? ఇలాంటి దరిద్రపు క్రైస్తవ కుటుంబాలు సమాజంలో ఉన్నాయి. విచ్చలవిడిగా తన్నుకునే భార్య భర్తలు క్రైస్తవులే, బైబిళ్ళు ఉన్నాయి. వాడు కొడుకు వచ్చి చెప్తాడు నాతో, అందులో రాత్రి మా నాన్న పుట్టాడు మా అమ్మని. ఇంకోసారి చెప్పాడు, మా అమ్మ ఇరగదన్నిందంట, వాడు తాగి పండుకున్నట్టు ఇరగదంటుందంట ఒక రోజు. ఇద్దరు భక్తులే, ఇద్దరు సంఘ పెద్దలే. వాడు ఆ పాస్టర్ ఏం పాస్టర్ నాకు అర్థమై సావాల. వాడు కానికిత్తేసారు, తాగుబోతుడితో కూడా పాట పాడించేస్తాడు. సమాజం చెడిపోయింది, సంఘం చెడిపోతుంది. ఈ మాటలను చెబితే పాస్టర్లకు కోపం వస్తుంది. ఈ వాడికి రాదులేండి, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
మీరు బాగుపడాలని నా ఆశ. అలాంటి సంఘంలో మీరున్నారని నమ్మకం మీకుంటే మీరు స్థిరపడి నామైన హల్లెలూయా హల్లెలూయా. ఇస్సాకు దగ్గర అబీమెలెకు, గెరారు రాజు అయిన అబీమెలెకు మోకరించాడు. శత్రువే మోకరించాడు. ప్రాణమిత్రులే శత్రువులై ప్రాకారములు కూల్చిన శత్రువుని మిత్రుడిగా చేసే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. నీకు సహనం, ఓర్పుంటే చాలు. కొంచెం సహనం. ఏదోలో పిచ్చాడు, ఎండలో తిరిగి వచ్చాడు అన్నాడులే ఒక మాట. ఏదో అన్నదిలే పిచ్చిది, కొద్ది మెంటల్ది, ఫోన్లే వదిలేద్దాం ఒక మాట. అత్తగారు కదా 70 ఏళ్ళు, కొంచెం అన్నం పెడదాంలే అని అనుకుంటే ఎంత దయండి. నీ కొడుకు చూస్తాడు, నువ్వు దానికి వాత పెడితే నీకు 2 ఆతలు పెడతాడు పొద్దున పెద్దయ్యాక. నీకు 2 ఆతలు గ్యారంటీ పెట్టాలని నేను కోరుకుంటున్నా, ప్రార్థన కూడా చేస్తా. నేను చెబుతున్నా, నా మాట నండి. ముసలోళ్ళు ఎవరు ఉంటే కొంచెం అన్నం పెట్టండి ప్రేమగా. రేపు పొద్దున మీకు అన్నం దొరుకుతుంది, లేకపోతే మీకు సున్నం దొరుకుతుంది. గ్యారెంటీ రాసిస్తా, మీరు రాసుకోండి, రికార్డ్ చేసుకోండి. నేను బతుకున్నా లేకపోతే మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి. మీ అత్తమామలకి, మీ తల్లిదండ్రులకి మీరు అన్నం పెడితే రేపు మీకు అన్నం పెట్టబడుతుంది, లేకపోతే మీకు వాతలో సున్నం పెట్టబడతాయి. ఇది నేను గ్యారెంటీ చెప్పగలను. ఎన్నో కుటుంబాలు చూశాను నేను. దీవించబట్టలేదు. ఎలా దీవించబడతారు? నువ్వు దుర్మార్గుడు అయితే దీవెన ఎలా వస్తుంది? క్రైస్తవుడువేనా? బైబిల్ ఉన్న దగ్గర బైబిల్ ప్రకారం జీవిస్తున్నావా? ఎంత ద్వేషం నీకు, ఎంత పగ. ప్రియమైన దేవుని బిడ్డలరా, జాగ్రత్త జాగ్రత్త. చివరిగా మనష్య అని ఒక రాజు ఉన్నాడు. వాడి పేరుకే అర్థం మర్చిపోవుట, ఫర్గెట్. వాడు బతుకే మర్చిపోయి బతుకేది. 33వ అధ్యాయం 2 దినవృత్తాంతాల గ్రంథం, 2 Chronicles 33rd chapter 2nd verse అతడు యెహోవాకు చెడు నడత నడిచినని రాసింది. యెహోవా దృష్టికి చెడు నడత నడిచేటటండి. అతను చేయని దుర్మార్గం అంటూ లేదు ఆ దేశంలో. చేయని దుర్మార్గం అంటూ లేదండి. అంత దుర్మార్గుడు. ఒక రోజున శత్రు రాజులు యుద్ధానికి వచ్చి వారు పట్టుకొని వెళ్తే, శత్రురాజు యుద్ధానికి వచ్చి వాడిని పట్టుకొని వెళ్ళిపోయారు ఆ దుర్మార్గుడిని. అక్కడ యెహోవాకు మొరపెట్టాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ శత్రు రాజు యుద్ధానికి వచ్చి అతని సంకెళ్లతో బంధించి తమ దేశానికి తీసుకెళ్తే, ఆ సంకెళ్లలో ఉన్న మనష్య అనే దుర్మార్గుడైన దేవుని రాజ్యాన్ని పాలిస్తున్న రాజు, దుర్మార్గుడైన రాజు, అతడు దేవుని రాజ్యానికి రాజు. వాడు దేవుని మందిరానికి కాపరి, యూదా దేశానికి రాజు. దుర్మార్గుడు విగ్రహాలను పూజించాడు, వ్యభిచారానికి సాదృశ్యమైన చిహ్నాలను పూజించాడు, తన పిల్లల్ని దహన బలిగా అర్పించాడు విగ్రహాలకి. జీవము గల దేవుణ్ణి మరిచాడు, దేవుని మందిరాన్ని మూశాడు. ధర్మశాస్త్రం ఎవడు చదవకూడదు, చదివారంటే నరికేస్తా అన్నాడు. దేవునికి విరుద్ధంగా చేయకూడని పాపాలన్నీ చేశాడండి. కానీ శత్రువులు అతన్ని బంధించి సంకెళ్లతో తీసుకొని వెళ్తే, ఆ సంకెళ్లలో ఉన్న ఆ వ్యక్తి సంకెళ్ళు తీసుకొని వదిలిపెట్టలే. వాళ్ళు ఏం చేశారు తెలుసండి? కింద మంట పెట్టి వాడిని ఏలాడగట్టారు. అంత దుర్మార్గులు వాళ్ళు. కింద మంట పెట్టారంట, ఇక్కడ ఏలాడగట్టారు వాడిని. ఇక ఈ మంట ఆ ఏలాట ఊపిరాట్లేదు, కింద మంట మండుతుంది. అప్పుడు వీడికి అర్థమైంది. ఇక్కడున్న మీకు నేను హెచ్చరిస్తున్నాను, ప్రభు హెచ్చరిస్తున్నాడు, మంట మండక ముందే మారు మనసు పొందండి. చప్పట్లు కొట్టి ప్రభు నమ్మని కనుక. హల్లెలూయా. వేలాడ తీయబడక ముందే మారు మనసు పొందండి. మంట పెట్టక ముందే మారు మనసు పొందండి. దేవుడు ప్రేమ కలిగిన దేవుడే కాదు, ఆయన కోపం కూడా ఉంది. కానీ కోపించడానికి చాలా నిదానిస్తాడు ఆయన. అదొక్కటే మన దేవుడికి ఉన్న గొప్ప లక్ష్యం. దుష్టులు మరణించడం ఆయనకి ఇష్టం లేదు. మరణించడం బట్టి ఆయన సంతోషించేవాడు కాడు. దుష్టుడు మారాలని నా దేవుడు ఆశ. చక్రం తిప్పి మెడ కట్ చేసేవాడు కాదు నా దేవుడు. నన్ను కట్ చేయలే, నన్ను బ్రతికించి బాగు చేశాడు. మిమ్మల్ని కూడా నాశనం చేయాలని ఆయన కోరిక కాదు. మీరు వేలాడక ముందే మారు మనసు పొందాలని, మంట పుట్టక ముందే మారు మనసు పొందాలని. ఆమెన్. హల్లెలూయా. ఈ మాటలు మీ కొరకే, నా కొరకే. పడిన వారిని ఉద్ధరించే దేవుడు, కుంగిన వారిని లేవనెత్తే దేవుడు.
ఆ సంకెళ్ళలో, ఆ మంట మధ్యలో యెహోవాకు మొరపెట్టాడు. దేవా, నేను పాపిని. ఆ 33వ అధ్యాయం 2 దినవృత్తాంతాల గ్రంథం మీరు చదువుకుంటే, నన్ను క్షమించు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను చేసిన దుర్మార్గాలన్నీ నా కళ్ళ ముందు కనపడుతున్నాయి. నేను జ్ఞాపకం చేసుకోకపోయినా ఈ మంట జ్ఞాపకం చేస్తుంది. మంట మండుతుంటే ఎవరికైనా కడుపు మండుతుంది కదండి. అప్పుడు అయ్యో నేను పాపిని, అయ్యో నేను ఏమిచ్చాను, మా ఆయన్ని కొట్టాను, నా కొడుకును కొట్టాను, ఇదే కదా మీరు అనేది. అప్పుడు దాకా అన్నీ సుఖంగా ఉన్నప్పుడు అబ్బో ఎగిరెగిరి పడుతుందండి. ఒక మనిషి ఎగిరెగిరి పడింది, మంచి కొద్దిగా ఎర్రగా ఉంటుంది, నా కళ్ళ ముందు ఎగిరెగిరి పడింది. నేను అనుకున్నాను ఎప్పుడు అడుగుద్దో అనుకున్నాను, ఒకరోజు అడగనే అడిగింది. ఇట్లా అడగడం చూసినప్పుడు నాకు బాధ వేస్తుంది. దేవుడు అనసక ముందే మనమే అడుగుదాం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచు. హల్లెలూయా. క్రైస్తవం అంటే మామూలు తమాష కాదండి. యేసు ప్రభు సజీవుడైన దేవుడు. ఆయన నమ్ముకున్న మీరు ధన్యులు. ఆయన కులదేవుడు కాదు, మతదేవుడు కాదు. కులదేవుడైతే నన్ను మార్చేవాడు కాదు. ఆయన నా కులం కాదు మీరు అనుకునేటట్టుగా, కానీ నన్ను మార్చాడు. యేసు కులదేవుడు కాదు, మతదేవుడు కాదు. ఆయన మార్గాన్ని చూపించే దేవుడు. ఈ బైబిల్ని పలుమార్లు చించివేసిన నా బ్రతుకుని ప్రేమించి మార్చిన దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచు. అట్లాంటి దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. మీరు నమ్ముకున్న దేవుడు సామాన్యుడండి. తమాషకి చర్చిగా తల మీద చేయి పెడితే కడుపు నొప్పి తగ్గుద్దని చర్చికి ఎందుకు రావటం? తగ్గిస్తాడు నా దేవుడు, స్వస్థపరుస్తాడు. యేసు నీ కొరకు రక్తం చిందించాడు, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. యేసు నీ కొరకు పాతి పెట్టబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆమెను హల్లెలూయా. ఆయన నీ కోసం నీ భర్త ప్రార్థన చేయకపోయినా ఈ రోజున యేసు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీ భార్య ప్రార్థన చేయకపోయినా యేసు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీ పాస్టర్ మర్చిపోయినా యేసు మర్చిపోడు నిన్ను. భాష ఆయన జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నావు. ఆమెను హల్లెలూయా. నోహుని అందరూ మర్చిపోయారు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండం 8వ అధ్యాయంలో. దేవుడి జ్ఞాపకాల్లో మీరు ఉండాలంటే దేవుడిని ఘనపరిచేవారిగా మీరు ఉండాలి. మీరు ఎక్కడ పడ్డారో, ఏ పాపం మీలో ఉందో జ్ఞాపకం చేసుకోండి, విడిచిపెట్టండి, తిరిగి ప్రభు దగ్గరికి రండి. యూదా పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రభు దగ్గరికి రాలా. చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు అన్నది ఊరేసుకోరా అన్నది. ఊరేసుకున్నాడు. ఊరేసుకున్న ఊరి ఉండలా, కింద పడ్డాడు. పేగులు కూడా బయటకు వచ్చేసినాయి. ఈరోజు నీ మాటలు విన నీవు ప్రభు దగ్గరికే రావాలి, కానీ అలిగి ఇంటికి పోకూడదు. మళ్ళీ నీ మందిరానికి రాను, చిచి మళ్ళీ దుర్మార్గుడిని ఎప్పుడు పిలిపిస్తాడో మా పాస్టర్ గారు. మా వాడైతే కొద్ది జాగ్రత్త చెప్పేవాడు, హైదరాబాద్ నుంచి వచ్చాడంట, వీడు చెప్పిన మాటలు నన్ను గుచ్చుకున్నాయి, నేను రాను. రాకపోతే చెట్టు పిలిచినట్టే నిన్ను. చెట్టు దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఊరేసుకోమంటుంది. ఊరేసుకుంటే ఏమవుతుంది? కింద పడతాం. ఎందుకంటే శవం ఏమవుతుందంటే కొద్దిగా లావ్ అయిపోద్ది. లావ్ అయిపోయాక బరువు ఆగదు. ఎందుకు పడింది? యోధా ఎందుకు పడ్డాడు? పడతాడు. శవాన్ని ఏమవుద్ది? ఉబ్బిపోద్ది. చూడండి, 4 రోజుల నుంచి చూడండి, తర్వాత కుళ్ళిపోద్ది. ఆ బరువుకి తెగిపోయింది తాడు, కింద పడి పొట్ట ఎముకలు బయటకు వచ్చింది. ఎందుకు కారణం? ప్రభు దగ్గరికి రాలా. పేతురు అదే పాపం చేశాడు. పేతురు ఏం చిన్న తప్పు చేయలా, ఓ దుర్మార్గుడు, తక్కువడు కాదు, కానీ మరలా ప్రభు దగ్గరికి వచ్చాడు. మీరు ఏ పాపం మీలో ఉన్నా ప్రభు దగ్గరికి రండి. ఈరోజు ప్రభు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. ఆమెను హల్లెలూయా. సంకెళ్ళలో ఉన్న మనస్సే ప్రార్థన చేస్తే, మనస్సే కంటే దుర్మార్గుడు నేను, నన్ను క్షమించిన యేసు, మనస్సే ప్రార్థన చేస్తే ఒక్కసారిగా దిగి వచ్చి సంకెళ్ళ నుంచి అతన్ని విడిపించి శత్రురాజులు నాశనమయ్యేటట్టుగా చేసి తిరిగి మనష్యేని యూదా దేశానికి తీసుకొచ్చి మరలా రాజుగా చేశాడు. ఆమెను హల్లెలూయా. ఆ తర్వాత మనష్య ఏం చేశాడు తెలుసా? దేవుని మందిరాన్ని బాగు చేయించాడు, యాజకులను పెట్టించాడు, ధర్మశాస్త్రాన్ని బోధించాడు, చివరి జీవితం నమ్మకంగా బతికాడు. ఆమెను హల్లెలూయా. మన దేవుడు గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. మన దేవుడు ఎన్ని అవకాశాలను ఇస్తాడు. మనష్యకు అవకాశం ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు, పేతురుకి ఇచ్చాడు, యోనాకి ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. మీకు కూడా చాలా అవకాశాలు ఇచ్చాడు. అందుకే మీరు బతుకున్నారు. అందుకే ఈ అవకాశాన్ని పోగొట్టుకోకండి. అద్భుతం మీ జీవితంలో జరగబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుడు పడిన వారిని లేపగలిగిన దేవుడు, కృంగిన వారిని లేపగలిగిన దేవుడు, పడిపోయిన వారిని ఉద్ధరించగలిగిన దేవుడు. ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన దేవుడు. ఒప్పుకోగలిగితే 1 యోహాను 1:9-10 ప్రకారం
103వ కీర్తన ప్రకారంగా నీ పాపాలు ఆయన ఎప్పటికి జ్ఞాపకం చేసుకోడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవడం, నన్ను అట్టన్నాడు ఇట్టన్నాడు అట్టన్నాడు ఎట్ట కాపురం చేయాలి, నన్ను అట్టన్నది ఇట్టన్నది, 10 లక్షలు ఇస్తానన్నది 5 లక్షలు తెచ్చింది, నువ్వు జ్ఞాపకం చేసుకోవడమే. 5 లక్షలు దేనికి పనికొస్తాయి నీకు? ప్రశాంతంగా బతికే చాలదా? ఇప్పుడే ఫోన్ వచ్చింది, నాకు చిన్న బిడ్డ అంట, చక్కటి బిడ్డ, పేగు మడత పడిందంట, విజయవాడ రెయిన్బో హాస్పిటల్ ఐసీయూలో ఉందంట. నిన్నే దాన్ని ముద్దు పెట్టుకున్నా, నిన్నే దాన్ని ముద్దు పెట్టుకున్నా. దేవుని మహాకృప వల్ల, నా తల్లి ప్రార్థన వల్ల బాగుపడింది ఆ బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ బతుకు చాలా తృణప్రాయమైందండి. గడ్డి కన్నా విలువ ఉంది. ఏమంటే నీటి బుడక కన్నా 1 సెకండ్ టైం ఉంటుంది. మన గుండె ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. దీనికోసం ఎంత గర్వం అండి. సిగరెట్ పట్టుకొని రింగులు తిప్పుతాడు ఒకడు, రింగులు అంటాడు. రింగులు బాగా తిరుగుతున్నాయా? తిరుగుతాయి రింగులు, గొంతులో తిరుగుతాయి. తర్వాత గొంతులో రింగులు తిరుగుతాయి. ఎందుకు తిరగవు? ఉంగరం బాగుందా, బొంగరం బాగుందా? పెట్టుకో ఉంగరం బొంగరం, ఎవరు వద్దనలా. నేనైతే బంగారానికి వ్యతిరేకిని కాదు. ఎందుకంటే నా భార్య చివరిదాకా బంగారం పెట్టుకుంది. అంటే ఆమె కొడద్దని నేను ఈ బోధ చేయలేదు, నాకు బోధ తెలుసు కాబట్టి. హృదయం ఇంపార్టెంట్. ఆమెను హల్లెలూయా. మీరు ఏ చీర కట్టుకున్నారు కదండి, అందరూ తెల్లగా కనపడతారు మందిరంలో, కడుపు నిండా పెంటే, హృదయం నిండా చెడే. ఒకళ్ళు బాగుపడుతుంది, ఒకళ్ళు చూడండి, అందరూ తెల్లబట్టలే. ఏం ఉపయోగం? మా మందిరం పరిశుద్ధ మందిరం అంటాడు ఒకడు, మొన్న అంటున్నాడు ప్రతిష్ఠ అంటున్నాడు. ప్రతిష్ఠ అంట, ప్రతిష్ఠ లేదు, పాడలేదు వాడు మొహం. రాత్రి అంతా పాపం చేస్తాడు, పొద్దునొచ్చి నీ ముఖము మనోహరం అంటాడు. ఎవరు మొహం? వాడికి యేసుప్రభు కనపడి అది కనపడుతుంటుంది. ఈ దొంగ పాటలు ఇవన్నీ. నీవు ఉంటే నాకు చేయలే యేసయ్యా, నీ వెంట నేను ఉంటే ఆస్తులంటే పోయిన నాదగా అబ్బో, ఎవడన్నా నీ బండికి ఇంత దెబ్బ తగలని నువ్వు ఆగుతావా? బండ బూతులన్నీ బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ పాటేమో ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన, వాడు గట్టాడు, ఈడు పాడుతున్నాడు. అంత మోసం అండి. ఈ దరిద్ర పాటలు వద్దు. మీరు జీవించగలిగితే పాడండి. చప్పట్లు కొట్టి ప్రభుత్వం జీవించగలిగితే పాడండి. ఇప్పుడు మీరు పాడండి అభిషేకమా దిగిరమ్మని, దాంట్లో గొడవే లేదు. ఎవడు అభిషేకం పొందడో వాడు పొందగలుగుతాడు. లేకపోతే అందులో పాపమే ఉండదు. ఇక నీవు మాట్లాడని రోజు ఎవరు మాట్లాడలేదో, ఎవరు మాట్లాడలా. యేసుప్రభు కాదు, పాడేవాడు హృదయంలో ఉన్న చెడు అది. కట్టినోడు మంచివాడే ఉంటాడు, వాడిని నేను అంటలా. ఈ దౌర్భాగ్యులందరికీ ఇదే పాట. ప్రేమికురాలు విడిపోయింది, చర్చిలో పాస్టర్ గారు తెలియక పాటించాడు. అప్పుడు ఏం పడుతుంది తెలుసా? నీవు కనిపించని రోజు. అప్పుడు ఎంత ఏడిపోతుందో. నాకు ఏడంతస్తుల మేడని సినిమా చూసా. అప్పుడు నా లవర్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఆమె ఏడ్చే సినిమా హాల్లో నేను, అక్కినేని నాగేశ్వరరావు సినిమా. లవర పాడ, డిగ్రీ చదువుతున్నా, ఎవరో ప్రేమించినట్టు అనుకున్నా, అంతే. డిగ్రీలో పెళ్ళైన దరిద్రం. ఇంటికి అందరు లవర్లే, ఆడవాళ్ళంతా లవర్లే ఆ రోజుల్లో. వాళ్ళ అన్నయ్య వచ్చి ఆ పిల్లల్ని కట్టు చేశాడు, నాతో మాట్లాడలేదని. 7 అంతస్తుల మేడ సినిమాకి వెళ్ళి, 7 అంతస్తుల మేడ ఇది అని పాట వస్తే ఈ అమ్మ ఏడిసా నేను. నా పక్కన వాళ్ళు ఎందుకు ఎడుతున్నాడు అనుకున్నాడు. వాడికి అర్థం కాల, నేను భక్తిగా ఎడుతున్నాను అనుకున్నారు. నాకు లవర్ గుర్తొచ్చి ఏడిశాను. ఇక్కడ కూడా అట్లాంటి వాళ్ళు ఉంటారు చాలా మంది. ఈ పాటలు పాడేవాళ్ళు చాలా మంది దొంగోళ్ళే ఉంటారు. మీరు నమ్మకండి, మీరు ఎవరిని నమ్మొద్దు. విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడండి. ఆమెన్ హల్లెలూయా. రోమా 12 ప్రకారం సజీవ యాగంగా మీ దేహంలో సమర్పించుకోండి. ఆమెన్ హల్లెలూయా. హెబ్రీ 3 ప్రకారం యేసు మీద లక్ష్యం ఉంచండి. హల్లెలూయా. మీరు 1000 ఏళ్ళు యేసుతో పరిపాలించబోతున్నారు. ప్రకటన 22 ప్రకారం యేసు ముఖ దర్శనాన్ని మీరు చేయబోతున్నారు. హల్లెలూయా. ప్రకటన 19 ప్రకారం యేసుతో కలిసి గుర్రాల మీద మీరు రాబోతున్నారు. ఆమేన్ హల్లెలూయా. మీ కళ్ళ ముందు సాతానుగాడు బంధించబడతాడు. మీ కళ్ళ ముందు సాతానుగాడు అగ్నిగుండంలో వేయబడతాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ దరిద్రపు శరీరం మహిమ శరీరాన్ని ధరించుకొని ప్రభువు దగ్గరికి వెళ్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం మా ప్రభు ఇచ్చాడండి. నా కులం ఇవ్వాల, నా మతం ఇవ్వాల, నా చదువు ఇవ్వాల, నా ప్రభువు ఇచ్చాడు. నేను అదృష్టవంతుడిని. మీరు అదృష్టవంతులేనా? నా పదం వాడకూడదు. అదృష్టవంతులేనా?
మీరు అదృష్టవంతులైతే యేసు ప్రభు నిజంగా నమ్ముకున్న వాళ్ళు అవుతారు. మీరు నిజంగా నమ్ముకుంటే ఈరోజు మీలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టండి, ప్రభువుకు సాక్షులుగా బతకండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు.